హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. బుక్ మై షోలో చాలా మంచి జాబ్ నోటిఫికేషన్ ఒకటి అయితే రిలీజ్ అయిందండి. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా అది చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బుక్ మై షోలో అఫీషియల్గా మనకు ఎగ్జిక్యూటివ్ జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయండి. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్కి సంబంధించిన జాబ్స్. ఈ కంపెనీ అయితే ముంబైలో అయితే ఉంది. మనకు ఫుల్ టైమ్గా ఇంట్లోనే ఉండి వర్క్ చేసుకునే జాబ్ అయితే ఆపర్చునిటీ కల్పిస్తున్నారు. సో ఇక్కడ మీరు ఏం చేయాల్సి ఉంటుంది అంటే మేనేజింగ్ ఆపరేషనల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ టు ఎన్ష్యూర్ స్పెసిఫిక్ ప్రాజెక్ట్స్ ఆర్ డెలివర్ ఎఫిషియెంట్లీ. సో మీరు ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ని మేనేజ్ చేయాలి, అలాగే ఏదైతే పార్ట్నర్స్ ఉంటాయో సో వాళ్ళకి సంబంధించిన ఇన్వాయిస్ని ఫాలోఅప్ చేసుకోవాలి. అలాగే ట్రావెలింగ్ టు ఆన్ సైట్ ఇన్స్పెక్షన్స్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఈవెంట్స్. సో ఎప్పుడైనా ఈ ఏదైతే పర్టికులర్ జాబ్కి సంబంధించి ఆన్ సైట్ ఇన్స్పెక్షన్స్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది, లైక్ థియేటర్స్ని విజిట్ చేయడము అలాంటివి. సో అలాగే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఈవెంట్స్ జరుగుతాయి, అట్లాంటివి వెళ్ళేటప్పుడు ట్రావెల్ చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే ప్లాన్ లాక్ అండ్ క్లోజ్ కాస్ట్ షీట్ ఆఫ్ సన్బర్న్ రీలోడ్ షోస్. సో రీలోడ్ షోస్కి సంబంధించి టోటల్ ప్రాసెస్ని కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ కంపెనీ అయితే బుక్ మై షోని సన్బర్న్ అనే కంపెనీ అయితే ఇక్కడ మెయింటైన్ అయితే చేస్తుంది. సో వాళ్ళకి సంబంధించిన ఈ మొత్తం ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేస్తూ మనం ఎగ్జిక్యూటివ్గా వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. మీకు సర్టెన్ ఏరియాని అలాట్ చేయడం జరుగుతుంది, ఆ ఏరియాలో వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ల్యాప్టాప్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు వర్క్ చేసుకోవడానికి. ఎంఎస్ ఆఫీస్ మనకు నాలెడ్జ్ ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. కంఫర్టబుల్ విత్ ట్రావెలింగ్. సో అప్పుడప్పుడు ట్రావెల్ చేయాల్సి ఉంటుంది, ఖచ్చితంగా ట్రావెల్ చేయగలగాలి అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అప్లై అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి బేసిక్ డీటెయిల్స్, ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఈమెయిల్ అడ్రస్, మీ సీవీని, రెజ్యూమ్ని అటాచ్ చేసి, సో నెక్స్ట్ పోర్ట్ఫోలియోకి సంబంధించిన ఏదైనా యూఆర్ఎల్ ఉంటే దాన్ని అటాచ్ చేసి, మీరు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఫ్రెషర్ అయితే ఫ్రెషర్ అని పెట్టండి. సో దాన్ని అంతా మెన్షన్ చేసి ఇక్కడ కవర్ లెటర్లో మీ డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయండి. తర్వాత వాళ్ళే కాంటాక్ట్ అయ్యి ఇంటర్వ్యూ తీసుకొని జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. చాలా మంచి జాబ్ ఆపర్చునిటీ అండి, యూటిలైజ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి.